నమస్తే, వెల్కమ్ టు విశ్వ టీవీ. ఈరోజు మనం బాగా కాంట్రవర్షియల్గా వింటున్నటువంటిది ఎల్ఆర్ఎస్ అనే దాని మీద చాలా మళ్ళీ అదొకటి మొదలైపోయింది. ఎందుకంటే అటు రేవంత్ రెడ్డి గారు వారికి సంబంధించినంత వరకు ఎల్ఆర్ఎస్ అనేది ఒక పెండింగ్ అంశంగా చూస్తూ దాన్ని మార్చి 31లోగా మళ్ళీ ఆ యొక్క దరఖాస్తులను మీరు సమర్పించుకోవచ్చు. ఆల్రెడీ సమర్పించినటువంటి దరఖాస్తులలో కూడా మేము వాటిని ముందు తీసుకుపోయి వాటిని సెటిల్ చేస్తామనేటువంటి ఒక విషయం చెప్పాడు. అంతలోనే మన యొక్క బీఆర్ఎస్కు సంబంధించినటువంటి లీడర్స్ కేటీఆర్, మిగతా వాళ్ళు, హరీష్ రావు గారు వీళ్ళందరూ కలిసి ఒక మాట ఇమ్మీడియట్గా చేయండి, కానీ ఉచితంగా ఫీజు లేకుండా చేయండి అనేటువంటి ఒక కాంట్రవర్షియల్ ఒక రగడం తీసుకొచ్చారు. అది ఏంటి అసలు ఆ రగడం అనేటువంటి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. అసలు మేము కూడా ఆ రోజు ఇది చేస్తా అంటేనే కదా అడ్డుపడి ఫ్రీగా చేయాలి, ఇటు లేఅవుట్లకు 10,000, మళ్ళీ ఇండివిజువల్ ప్లాట్లకు ఒక 1,000 రూపాయలు తీసుకొని చేసే విధానం వద్దని అది కోర్టుకు పోవడం వల్ల అది పెండింగ్ పడి అక్కడి నుంచి అలా పెండింగ్ పడి ఇంకా ఆ విధంగానే ఉండిపోయింది. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు కానీ సబర్బన్, అర్బన్, ఈవెన్ రూరల్ ఏరియాస్ లైక్ షాద్నగర్ వరకు వెళ్ళిపోయింది. ఇక్కడ షామీర్పేటను దాటిపోయింది. ఇక్కడ ప్రతి ప్లాట్లలో ప్రతి ప్లాట్ ఇంపార్టెంటే అనేటువంటి ఇదిగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఎల్ఆర్ఎస్ అంటే భూమి క్రమబద్ధీకరణ కానివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ బిల్డింగ్ క్రమబద్ధీకరణ కానివ్వండి, ఇవి చాలా సరళంగా జరగాల్సిన అవసరం మొదటి నుంచి ఉండే. కానీ ఇవి తర్వాత జిహెచ్ఎంసీ ఎప్పుడైతే బాగా పరిధి దాటిందో ఆ పరిధిలో భాగంగా కొంత వక్ఫ్ భూములు ఉన్నాయి, కొంత దేవాదాయ భూములు ఉన్నాయి. ఇప్పుడు మీరు దేవరంజాలు తీసుకుంటే దేవాదాయ భూములు ఎక్కువ వస్తాయి. అదేవిధంగా మనకు ఎక్కడ పడితే అక్కడ చెరువు కంట ఉంటుంది, తర్వాత గర్భకంట ఉంటుంది, గ్రామ కంట ఉంటుంది. ఇవి కాక సపరేట్గా ఒక సూచన చేసి అటు మిలిటరీ వాళ్ళకని వీళ్ళకని పెట్టిన ల్యాండ్స్ ఉంటాయి. కాబట్టి ఇందులో ఎవరి ప్లాట్స్ అన్నా తెలిసే తెలియకో లేఅవుట్స్ గతంలో జరిగిన వాటిని క్రమబద్ధీకరించేటట్టు అంటే ఎల్ఆర్ఎస్ స్కీమ్స్ అనేవి వచ్చిన విధానం ఇది. సో ఇవన్నిటికీ బాగా ఆలోచించి చేయాలనేటువంటి విధానంలో ఆ రోజు బీఆర్ఎస్లో ప్రణాళిక పెట్టి 1,000 రూపాయలకి ఫీజు తీసుకోవడము, అవన్నీ అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్త అప్లికేషన్లు దాదాపుగా 8 లక్షల కోట్లు వసూలయ్యేంత అవకాశం ఉందని అంచనా. ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారి టేక్ ఓవర్ చేసినాక వారు వచ్చినాక అయితే ప్రధానమైన సమస్య ఏముంది రాష్ట్రానికి? లోటు బడ్జెట్. పూర్తిగా ఖాళీ అయింది ఖజానా. ఎన్నో అవి ఇవి కట్టాము, లేకపోతే ఇవన్నీ అభివృద్ధి చేశాము అనేటువంటి విధానంలో ఆ సెక్రటేరియట్ కట్టడం, ఏదైనా ప్రైవేట్ కాంట్రాక్ట్స్ అయినా పబ్లిక్ కాంట్రాక్ట్స్ అయినా గవర్నమెంట్ ఫండింగ్ ఎంత ఉండనో అంత లోపలికి పోయినాక మిగిలింది ఎంత అంటే ఈరోజు నడపలేని పరిస్థితి. ప్లస్ ఇప్పుడు వీళ్ళు అనుకున్నటువంటి 6 సంక్షేమాలలో అన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనీ. 4,000 పెన్షన్ అన్నా ఏదైనా ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనీ అయినటువంటి వాడికి డబ్బు లేకుండా ఎలాగ అన్నప్పుడు ఇదొకటి వాళ్ళకి మనసు తట్టింది అనమాట. అంటే కళ్ళ ముందు 4 రూపాయలు ఈ రాష్ట్రానికి అవసరం వచ్చేటువంటి, ఎందుకంటే ప్రధానమైనటువంటి రాష్ట్ర సంబంధమైనటువంటి శాలరీలు ఇంకా ఇవన్నీ కూడా రేపు పొద్దున ఈ సంక్షేమాల ద్వారా ఏమన్నా ఇబ్బంది పడతామని ఆయన ముందు పెట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఎల్ఆర్ఎస్ చేయండి, కానీ ఫీజు తీసుకోకుండా మేము ఆల్రెడీ 1,000 రూపాయలు కలెక్ట్ చేసాం ప్రతి అప్లికేషన్కి, మళ్ళీ మీరు వాటి మీద ఏదైనా పెడతారేమో అని ముందే వీళ్ళు మేం చేసినప్పుడు అడ్డుపడ్డ వాళ్ళు మీరెట్లా చేస్తారు? ఒకవేళ చేసినా కూడా దానికి కొలబద్ద ఏది? ఇప్పుడు ఆల్రెడీ ఇదివరకు ఆపినటువంటి విధానం ఏ కారణాల చేత అయితే ఉందో ఆ కారణాలను మళ్ళీ లేపి చూపకుండా మళ్ళీ 4 పైసలు వసూలు చేసి అప్లికేషన్లను వసూలు చేసి రేపొద్దున మళ్ళీ కోర్టు అడ్డుపడింది అనుకోండి, ఇక ప్రజల నుంచి ఏమైనా డబ్బు వసూలు చేయడం, అప్లికేషన్లు తీసుకోవడం ఇది జరుగుతూనే ఉంది. దాదాపు స్వయంగా ఫేస్ చేస్తున్న వాళ్ళు దాదాపు ప్రతి ఒక్కరికి ఒక ప్లాటు 2 ప్లాట్లు ఉన్న వాళ్ళు 90% ఉన్నారు. చిన్నయో చితకో ఒకడ 5,000 గజము, ఒకడ 50,000 గజం ఉన్నా ఈ విధంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఫేస్ చేస్తుంది ఏంటంటే వేరెవర్ యూ గో, ఎక్కడికి పోయినా వెంటనే ఎల్ఆర్ఎస్ తీయాలి. అది ఒక రూల్ అందరూ తెలిసిపోయింది. తర్వాత అపార్ట్మెంట్ కట్టాలి, బీఆర్ఎస్ స్కీమ్స్, తర్వాత లేఅవుట్స్ బీఆర్ఎస్ స్కీమ్స్, ఇట్లా ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎల్ఆర్ఎస్లు అనేటువంటి రగడ చిలికి గాలివా అనేటట్టుంది. ఎందుకంటే ప్రజల చేత డబ్బు తీసుకోబడమే కాకుండా గతంలో తీసుకున్నటువంటి ఇంకా పెండింగ్ ఉండడము, ఇంకా ఇప్పుడు చిన్న అమౌంట్ కాదు, 25,44,000 ఆల్మోస్ట్ అప్లికేషన్స్ ఆర్ పెండింగ్ ఆల్మోస్ట్. అందులో ప్రధానంగా అడ్డొచ్చేటువంటి ప్లేస్లు ఏంటంటే మీరు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు తీసుకుంటే దేవాదాయ భూములు తక్కువే హైదరాబాద్ చుట్టూ,
వక్ఫ్ భూములు ఎక్కువ. ఎందుకంటే మొదటి నుంచి నిజాం పాలన నుంచి ఇప్పటి వరకు కూడా, ఇప్పుడు తర్వాత వచ్చి నిజాం లాగా పాలించినటువంటి వాళ్ళు కొంతమంది ఆ విధంగా చేసినటువంటి రూల్స్ వల్ల వక్ఫ్ భూములు అలాగే ఉండిపోయాయి. అందులో ప్లాటింగ్స్ కూడా అయినాయి కొన్ని. ఇప్పుడు ఇవి కాకుండా మళ్ళీ దేశ్ముఖ్ విలేజ్లు, ఇవన్నీ భూదాన్ భూములు, ఇన్ని అన్ని ఆలోచిస్తే చాలా పెద్ద కార్యక్రమము, పెద్ద రభస, పెద్ద రగడ. ఇక దీన్ని ఎలా డీల్ చేస్తారు అనేటువంటిది ఆలోచిస్తే ప్రధానంగా ఇప్పుడు 40,000 మంది రెడీగా ఉన్నారు ఏది ఇల్లు కట్టుకోవడానికి ఎల్ఆర్ఎస్ ఓపెన్ అయితే. ఎందుకంటే హైదరాబాద్ హ్యాస్ రీచ్ టు అన్ ఎక్స్టెంట్. అసలు ఎట్లా ఔటర్ రింగ్ రోడ్ అయినాక, ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఒక 10 కిలోమీటర్లు, యువతలో ఒక 10 కిలోమీటర్లు. ఇవి కాకుండా నేను అనేది మనొక్క ఔటర్ రింగ్ రోడే కాదు, ప్రతి జిల్లా కేంద్రము ఒక ఔటర్ రింగ్ రోడ్ అంటే ఒక బైపాస్ తోని సిద్ధంగా ఉంది. బైపాస్ చుట్టూ లేఅవుట్స్ అయినాయి. లేఅవుట్స్ బైపాస్ చుట్టూ లేఅవుట్స్కి ఇప్పటి వరకు ఒక రెగ్యులరైజేషన్ స్కీమే రాలేదు. అంటే ఏంటి, ఇక్కడ కట్టుకుంటే ఎంత రోడ్ ఫెచ్చింగ్ ఒక, ఎందుకంటే మనకు బఫర్ జోన్ అని ఉంటుంది ప్రతి రోడ్డుకి. ఆ బఫర్ జోన్లలో ప్లాట్లు ఎంతో మందికి ఉండేవి. అవన్నీ నేను కొంత స్టడీ చేసి, ప్రజలు కొంత నాకు చెప్పడం వల్ల వాటితో వివరించి చర్చ చేసి నేను ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొస్తున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రజలు దీన్ని గమనించాలి. ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు అనేటువంటి పాయింట్ ఏంటంటే, వాళ్ళు ప్రత్యక్షంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అడ్డుపడుతున్నారు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, ఇక కళ్ళ ముందు ఒక కార్యక్రమం పెండింగ్ ఉంది కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు మొదలు పెట్టాలి. అంటే ప్రజలు అర్థం చేసుకుంటారు ఏంటంటే, ఒక కార్యక్రమంలోకి ఎంతసేపు స్కీమ్లో వచ్చుట అవే కాదు, రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇవి ఉన్నాయో, ఇలాంటి హైదరాబాద్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, పీపుల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, వీటి మీద పడాల్సిందే. కాబట్టి ఇక మరి రేపు పొద్దున చూడాలి. March 31 వరకు అన్నాడంటే, ఇప్పుడు ఆల్రెడీ మార్చి ఒక 5-6 డేస్ అయిపోయింది. సో ఈ రోజు నుంచి ఒక 24 డేస్ మరి ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి. మళ్ళీ ఈ మధ్యలో ఎవరన్నా ప్రజావాజ్యం వేసినా, లేకపోతే ఏదన్నా పిటిషన్ వేసినా కూడా ఆ యొక్క హైబస్ కార్పస్ ఎవరైనా వేయొచ్చు. మరి ఆ పిటిషన్ వేసినప్పుడు తమకు ఆగే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే కాలంలో ఎల్ఆర్ఎస్ అనేటువంటిది నిజంగా కూడా ఈ టైంలో అది చాలా కాంప్లికేటెడ్ ఐటమ్, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. రెక్టిఫికేషన్ అయితే కంపల్సరీ అవసరమే. ఎందుకంటే ఇంతమంది పైసలు, ఒకటి కాదు, రెండు కాదు, 10-10 వేలు కట్టిన లేఅవుట్స్ దాదాపు 42,000 ఉన్నాయి. మళ్ళీ అప్లికేషన్స్ ఇది తీస్తే కొద్ది 25,44,000. మరి వీటి మీద అనుకుంటే చిన్నదేమో కానీ చాలా సీరియస్గా పోవాల్సిన విషయం. కాబట్టి దీన్ని ఏదో విధంగా తెలుసుకోవాలి. అందరూ దీనికి సహకరించడం కూడా మంచిది.